మాకు అది ఇది కాదు. నెక్స్ట్ మా కిరాబాబు పుష్ప రికార్డ్స్ పగల కొడతాడు ఫస్ట్ సినిమాతో. కిరాబాబు పుష్ప రికార్డ్ పవన్ కళ్యాణ్ కాదు, మెగాస్టార్ కాదు, వరుణ్ తేజ్ కాదు, సాయిధరమ్ తేజ్ కాదు, ఎవరు కాదు. 5 years తర్వాత మళ్ళీ బాసు ఆన్ స్క్రీన్ మీద డైరెక్ట్ సినిమాతో మాకు కనిపిస్తున్నాడు. ఒకటే చెప్తున్నాం, ఏ రికార్డులన్నా ఒకే దెబ్బ పండేస్తాడు. అదవుతుందా? రికార్డుల మీద మొత్తం పండేస్తాడు. పుష్ప 2 రికార్డులు బ్రేక్ అయితే అన్నా ఒకసారి ఈ మీడియా వాళ్ళు గానీ ఎవరైనా గానీ ఆ పుష్ప రికార్డులు గానీ బాహుబలి రికార్డులు గానీ ఏడు చెప్తారు. ఇంకో అవి మాకు అనవసరం. ఏ రికార్డులు మాకు తెలియదు. మా బాస్ 5 సంవత్సరాల తర్వాత వచ్చాడు. మా రికార్డులు ఏంటో మేము చూపెడతాం. మాకు చాలు ఆ 2 గంటలు మాకు బాస్ కనిపిస్తే చాలు. ఆ రికార్డులు అవన్నీ మాకు అనవసరం. మా రికార్డులో ఒక 500 కోట్లు, ఒక 1000 కోట్లు వచ్చినా చాలు. అంతే, మాకు అదే చాలు, ఇంకేది అక్కర్లేదు. పుష్ప 2 అప్పుడు కూడా, ఇప్పుడు పుష్ప ఉన్నప్పుడు రిలీజ్ అయినప్పుడు కూడా ఏ రికార్డ్ అని చెప్పి అడిగిన అక్కడ ఏమన్నా అడిగారా? అని ఓకే, ఇదో పుష్ప 2 రికార్డ్ అంటున్నారు కదా. పుష్ప 1 రికార్డ్ ఏమొచ్చింది అంటే బాహుబలి పుష్ప రికార్డులు ఏమైనా బ్రేక్ అయితే అన్నా? అది పార్ట్ 2 అన్నా, అది పార్ట్ 2, ఇది పార్ట్ 1. పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 2 అడగండి. పార్ట్ 2 బాబు పుష్ప రికార్డులు గానీ బాహుబలి రికార్డులు గానీ కొల్లగొడతా అని అడగాలి మీరు. అలా కాకుండా పార్ట్ 1కే రికార్డులు కొల్లగొట్టేస్తుంది. అది నేను మొత్తం కుర్రలు రెచ్చగొట్టేస్తా. ఎవడు ఆగుతాడు? ఎవడు ఆగడు. మీడియా వాళ్ళు చెప్తారు కట్టే. పుష్ప 2 అని చెప్పిన పుష్ప 1కి కలెక్షన్ ఎంత వచ్చింది తెలుసా? ఎవడికి తెలియదు. మేమే వేస్తాం. ఎడిటింగ్ చేసి మేమే చేస్తాం. ఎడిటింగ్ బోల్డ్ మంది చేస్తారు. అది మాకు తెలియదు. ఎవరిని కూడా డిక్రీజ్ తక్కువ కూడా చేయకూడదు ఏదైనా గానీ. ఏమో సీక్వెల్ కాబట్టి అంత వచ్చింది. సీక్వెల్ రాకపోతే ఏది రాదు. టికెట్ రేట్ పెంచారు కదా, ఇప్పుడు కలెక్షన్ లో ఎంత కొడుతుంది అనుకుంటున్నారు? మీరు చూడండి అన్న. సినిమా మీరు సినిమా పరంగా చూడకూడదు. అదొక హిస్టరీ సినిమా. అర్థమవుతుందా? అది ఏంటంటే మన అప్పుల్లో ప్రతి హిందూ ఇండియాలో బతకాలంటే ప్రతి ఒక్కడు పన్ను అనేది కట్టాలని ప్రతి హిందూకి మొగలైస్ ఫైన్ అనేది వేసారు. దానికి సంబంధించిన సినిమా ప్రతి ఒక్కరు చెప్పారు. అర్థమవుతుందా? అదేంటంటే ప్రతి ఒక్కరు ఒక సినిమా పరంగా కాదు, ఒక హిస్టరీ పరంగా చూడాలి. అదే అంటున్నారు వంశీ గారు, ప్రొడ్యూసర్ గారు ఏమంటున్నారంటే మీరు పైరసీలు చూసేస్తున్నారు, లేకపోతే ఐ భూమిలో చూసేస్తున్నారు. మీరు ఇంట్లో కూర్చుని పైరసీలు చూస్తే ఎవరికి ఏం తెలీదు. మాతో పడుకుని ఫోన్ లో చూస్తాం అంతే. ఒక్కసారి థియేటర్ లోకి వచ్చి చూస్తే దాని అవగాహన, దాని స్క్రీన్ ప్లే, పలానా ఎలా జరిగిందా, పలానా ఎలా ఉంటదని ప్రొడ్యూసర్ వంశీ గారు చెప్పినట్టు, లేకపోతే ప్రతి ఒక్కరు రత్నం గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు మనలో మనకు తెలియాలి. అర్థమవుతుందా? ప్రతి ఒడి సినిమా పవన్ కళ్యాణ్ సినిమా అది దాన్ని పక్కనెట్టి ఏంటి పలానా మొగలైస్ టైంలో పలానా హిందువులకి ఫైన్ అనేది వేసారు, పలానా వాళ్ళకి ఫైన్ అనేది వేసారు. ప్రతి హిందువు బతకాలంటే అప్పుల్లో నరకం చూపెట్టారు, ఫైన్ అనేది వేసారు. దానికి అలాంటి ఒక యోధుడు వీరుడు ఎవడంటే మన పవన్ కళ్యాణ్ అనేవాడు వచ్చాడు. కాబట్టి అలాంటి ఆ టైంలో ఇప్పుడు మనం ఆ టైం స్క్రీన్ ప్లే అనేది మనం ఇప్పుడు చూపెడుతున్నాం. దాన్ని మనం అలా చూడాలి. అంతేగాని సినిమా గానీ రికార్డులు అలా చూడండి. ఫస్ట్ హిస్టరీ అంటే చూడండి. పలానా నిజంగా ఆ టైంలో అలా జరిగేది. నువ్వు బతకలేదు, నేను బతకలేదు, అప్పుల్లో ఎవడో పుట్టలేదు. ఏంటి రేపొద్దున నీ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ చెప్పాలి. ఎవడైనా సరే అంగో పలానా టైంలో అలా జరిగింది, పలానా హిందువుని పలానా ఇలా కించపరిచారు ఎవరైనా సరే. కానీ ఆ రూపంలో అప్పుడు లేం కాబట్టి పలానా ఇలాగ డైరెక్టర్ కానీ ఎవరైనా స్టోరీ తీసుకొచ్చి ఇలా చూసారు. నీకు ఫోన్ లో కనిపిస్తే ఒక అరగంట చూస్తే ఎవడో కూడా ఫోన్ చేస్తాడు, అయిపోద్ది. ఎవడికేం తెలీదు. ఇంట్లో కూర్చున్నా సరే అమ్మకి ఏకెత్తుంది, నాన్నకి ఏకెత్తుంది, భోజనం చేయమంటారు, అది అంటారు, ఇది అంటారు, ఏముండదు. అదే థియేటర్ లో ఇంకో ఎవడేముండదు. ఒకటే కొళ్ళు మొత్తం స్క్రీన్ మీద ఉంటుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ అంతే. అదే చెప్తున్నాం. కలెక్షన్ పరంగా అయితే కలెక్షన్ పరంగా నేను చెప్పను. మా అభిమానులు చాలు. కలెక్షన్ పరంగా మా అభిమానులు చాలు. మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, తణుకు, భీమవరం చెప్పనా, పవర్ స్టార్ నెక్కిన కాన్స్టిట్యూన్సీ చెప్పనా, భీమవరం, తాడేపల్లిగూడెం, పొలిశెట్టి శ్రీనివాస్, పిఠాపురం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉంగటూరు పచ్చపట్ల, నరసాపురం బొమ్మడి నాయకర్, నిడదవోలు కందులు దుర్గేష్, పోలవరం చెరి బాలరాజు, నెల్లిమర్ల లోకం మాధవి. భారీ హిట్ కొట్టబోతుంది, అఖండ విజయం సాధిస్తుంది. గత 5 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్కి ఏ సినిమా లేదు. ఈ సినిమా అనేది భారీ అంచనాలతో ముందుకు దూసుకుపోతుంది. టికెట్స్ అయితే ఎవరికి కూడా ఒక వారం రోజులు దొరికేటట్టు అయితే ఎవరికి లేవు. ఈ కల్ట్ చూస్తుంటే కళ్యాణ్ బాబు కల్ట్ అనేది హైదరాబాద్ లో పక్కా చూపిస్తుంది. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, జై పవర్ స్టార్, జై జనసేన. అది ఏమీ లేదన్నా, లీక్ అనేది కల్పితాలు మాత్రమే. 9 అయితే మాత్రం అందరికి కూడా
స్క్రీన్ లో రియల్ గా చూస్తారు. ఇవన్నీ కూడా ఊహాగానాలే, ఎవరికి కూడా ఏమీ తెలిసిందేమీ లేదు. కళ్యాణ్ బాబు అనేది కల్ట్ అనేది ఈ సినిమాలో ఖచ్చితంగా చూపిస్తారు. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రతి ఒక్క సినిమా కూడా భారీ విజయం కొట్టబోతుంది.